రాజకీయాల్లో కొన్ని క్యారెక్టర్లు సవాళ్లను ఎదుర్కోవడానికే వస్తాయా అనిపిస్తుంది. అలాంటి అరుదైన క్యారెక్టరే మంత్రి విడుదల రజనీ సొంతం చేసుకుంటున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంత అనుకూలంగా ఉన్న చోటు నుంచి ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఏ మాత్రం అనుకూలంగా లేని చోటుకు వెళ్లి అక్కడ గెలిపి చూపించే బాధ్యతను భుజాల మీద వేసుకోవడం ఆషామాషీ కాదు. అంత నమ్మకం కూడగట్టుకోవడం కూడా అందరితో అయ్యే పని కాదు. గుంటూరు వెస్ట్ అనే క్లిష్టమైన నియోజకవర్గంలో విడుదల రజనీ ఆడుతున్న ఆట చూసి కాకలు తీరిన నేతలు సైతం కకావికలమైపోయే పరిస్థితి ఏర్పడిందట. ఆ వివరాలేంటో చూద్దాం. ఏపీలోని జగన్ సర్కార్ ఈ మధ్య ఆడుదాం ఆంధ్ర అంటూ ఓ వినూత్నమైన కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ కార్యక్రమం ద్వారా వైసీపీ జనానికి ఎంత చేరువైందనేది కాసేపు పక్కన పెడితే, గుంటూరు వెస్ట్లో మాత్రం మంత్రి విడుదల రజనీ ఆడుతున్న రాజకీయ ఆట మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ సృష్టిస్తోందంటున్నారు. ఎందుకంటే గుంటూరు వెస్ట్లో అభ్యర్థి ఎవరనే అంశంతో పని లేకుండా తామే గెలుస్తామనే ధీమా టీడీపీలో కనిపించేది. ఎవరైనా సరే వెస్ట్కి రండి చూసుకుందాం అనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమయ్యేది. కానీ వైసీపీ అధినేత జగన్ వ్యూహం మార్చి విడుదల రజనీని ఖరారు చేయడంతో టీడీపీ సీటు కిందికి నీళ్లొస్తున్నాయన్న బెంగ పట్టుకుందట బాబు అండ్ పవన్ కు. ఎందుకంటే రజనీని ఎదుర్కోవాలంటే తాము ఇంతకు ముందులాగా నింపాదిగా ఉంటే సరిపోదని, ఖచ్చితంగా ఎంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే తప్ప అక్కడ రజనీని ఢీకొట్టడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారట. తొలిసారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి పోటీ చేసిన రజనీ అప్పటి మంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై అనూహ్య విజయం సాధించారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే పట్టు సాధించిన చిలకలూరిపేట నుండి జగన్ ఆమెకు స్థానచలనం కల్పించి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. అయితే ఇక్కడ రజనీ ఆటలు సాగవనుకున్నారు అవతలి పార్టీ నేతలు. కానీ వారి అంచనా తప్పని కొద్ది కాలానికే తేలిపోయిందట. ఇప్పుడు రజనీ తాకిడికి ఎలా తట్టుకోవడం అంటూ తగిన అభ్యర్థుల వేటను ముమ్మరం చేశారట టీడీపీ జనసేన నేతలు. గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేసింది. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ పంచన చేరిన జగన్ మాత్రం ఏరికోరి చిలకలూరిపేట నుండి రజనీని వెస్టుకు రప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. జగన్ అంచనాను వమ్ము చేయలేదు రజనీ. ఆడుదాం గుంటూరు వెస్ట్ అంటూ తనదైన మార్క్ గేమ్ షోను షురూ చేశారు. రజనీ గుంటూరులో ప్రచారం చేస్తున్న తీరుతో టీడీపీ జనసేన పార్టీలు కకావికలమైపోతున్నాయట. బాధ్యతలు అప్పగించిన తొలి రోజుల్లోనే వెస్ట్లో కార్యాలయం ప్రారంభించుకొని కార్యక్రమాలన్నీ వినూత్నంగా తీసుకెళ్తున్నారు రజనీ. తన కార్యాలయంపై దాడి జరిగినా ఏ మాత్రం చలించక అలాంటి చిల్లర మల్లర పనులకు తాను భయపడేదాన్ని కాదంటూ సీనియర్ నేతలను సైతం లైట్ తీసుకోవడం అనూహ్యంగా మారిందట. వైసీపీ నేతలందరినీ కలుపుకొని పోతున్న వైనంతో గెలుపు ఇప్పటికే పక్కా అనే ఫీలింగ్ ఏర్పడిపోయిందట వైసీపీ వర్గాల్లో. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు, క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా ఆఫీసులో వసతులు వంటి అంశాలను వైసీపీ కేడర్ ఎవ్వరూ ఊహించలేదట. కార్యాలయానికి వస్తున్న నాయకులతో ఆమె మాట్లాడే విధానం యావత్ గుంటూరు ఆట స్టైల్నే మార్చేసిందట. ఇంటింటికి రజనమ్మ అంటూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్న తీరుతో ప్రతిపక్షాలను ఆలోచనలో పడేసిందంటున్నారు. రజనీని ఎదుర్కోవాలంటే సరైన అభ్యర్థి ఎవరనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారట. టీడీపీ నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోవెలమూడి నాని అలియాస్ రవీంద్ర వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన మన్నవ మోహనకృష్ణ, అలపాటి రాజా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక బీసీ సామాజిక వర్గం నుండి తాళ్ల వెంకటేష్ యాదవ్, డాక్టర్ శేషయ్య, భ్రమర, రియల్ ఎస్టేట్ కు చెందిన బీసీ మహిళ మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఇక జనసేన నుండి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గం నుండి మహిళా నాయకురాలు పోతురాజు సమత పేరు కూడా ఉందట. అయితే ఆశావాహుల జాబితా పెద్దగానే ఉన్నా వారిలో రజనీని ఎదుర్కొనేందుకు ఎవరైతే సరిపోతారన్న విషయంలో కూటమి నేతలకు ఓ పట్టాన పాలుపోవడం లేదట. వారు అభ్యర్థిని ఫైనల్ చెయ్యకముందే రజనీ మాత్రం తన కార్యక్షేత్రాన్ని దున్నేస్తున్నారంటున్నారు వైసీపీ కేడర్. ఆమె వైఖరి చూస్తే రజనీ ప్రభావాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వైసీపీ కేడర్లోనే గాక కూటమి పార్టీల నుండి కూడా వినిపిస్తుండడం విశేషం.